గుడ్ మార్నింగ్ టీచర్స్. ఈ వీడియోలో మీకు ఈవీఎస్ కాంటెంట్ అండ్ మెథడ్కి సంబంధించిన గత పరీక్షలలో బాగా కవర్ అయి పలుమార్లు రిపీట్ అయిన క్వశ్చన్లను సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి పరిశీలించండి. ఒంటె మోపురంలో దీనిని నిల్వ చేస్తుంది. కొవ్వు. వేరుశనగలో టికా తెగులు కలుగజేయునది. శిలీంధ్రం. మడతబందు కీలు కనిపించే శరీర భాగం. మోచేయి. వాహనాలలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్లో వస్తువు ప్రతిబింబం ఇలా కనిపిస్తుంది, చిన్నదిగా. బృహదీశ్వర ఆలయం ఎక్కడ కలదు? తంజావూరు. సిరామిక్ వస్తువుల తయారీలో దీనిని ముడిసరుకుగా ఉపయోగిస్తారు. ఫెల్డ్ స్పార్. కాకతీయ పరిపాలకులు గొర్రెల మందపై విధించిన పన్ను లేదా సుంకం. అడ్డపట్టు సుంకం. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావిస్తారు. సిద్ధవటం కోట. భూదానోద్యమంలో భూమిని దానంగా పొందిన మొదటి వ్యక్తి మైసయ్య. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తమిళనాడు రాజదర్బారులో ప్రదర్శించే నృత్యం సధిర్. 2011లో ఆంధ్రప్రదేశ్లో స్త్రీ అక్షరాస్యత శాతం 65. కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం 1993. సర్పంచ్ పదవీ కాలం 5 సంవత్సరాలు. దీనిని నివారించుటకు వలస పక్షులు వి ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి, శక్తిని కోల్పోకుండా ఉండటానికి. సున్నపు నీరు రసాయన నామం కాల్షియం హైడ్రాక్సైడ్. బెలూన్ గుహలు ఉండే ప్రాంతం కర్నూలు. హరప్పా నాగరికత వికసించిన కాలం క్రీస్తుపూర్వం 2500 నుండి 1700 వరకు. గురు గ్రంథ సాహెబ్ ఈ మతానికి సంబంధించినది. సిక్కు మతం. కస్కూట ఆహారాన్ని వీటి ద్వారా సేకరిస్తుంది. హస్టోరియాలు. కుమార కంపన భార్య గంగాదేవి రాసిన ప్రసిద్ధ రచన మధుర విజయం. సహజ పారిశుద్ధ్య కార్మికులకు ఉదాహరణ కాకి. ధ్వని దీని గుండా ప్రసరించలేదు. శూన్యం. బమ్మెరపోతన బిరుదు సహజ కవి. బౌమాన్స్ గుళిక రక్తకేశ నాళిక గుచ్చాలను కలిపి ఇలా అంటారు, మాల్పీజియన్ గుళిక. క్రింది వానిలో వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనం కానిది. మూల్యాంకనం ఎవరు ఎప్పుడు చేసినా ఒకే ఫలితం వస్తుంది. క్రింది వానిలో విజ్ఞాన శాస్త్ర విలువ కానిది. బొద్దిక విలువ. ఎడ్గార్ డేల్ అనుభవ శంకువులోని సోపానాల సంఖ్య 14. చరిత్రను బోధించడానికి ఉపయోగించే పద్ధతి కథా కథన పద్ధతి. శాస్త్రీయ పద్ధతిలోని దశలను తెలియజేసినది జాన్ డ్యూయి. విద్యార్థి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సేవలను వర్గీకరిస్తాడు. దీని ద్వారా సాధించే విద్యా ప్రమాణం
సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. థ్యాంక్ యూ టీచర్స్, ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.